నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ లో వాణిజ్య పరిశ్రమల శాఖ కొత్త చట్టం ప్రకారం కువైట్ దేశవ్యాప్తంగా ప్రవాసులను లక్ష్యం చేసుకుని తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. అలాగే ఈ యొక్క తనిఖీల ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే కానీ కువైట్ లో చాలా మంది ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వ్యాపారానికి సంబంధించిన లైసెన్సులు లేకుండా వ్యాపారాలు చేస్తూ ఉన్నారని చెప్పి కువైట్ లో అక్రమంగా వ్యాపారం చేస్తూ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వివరాల్లోకి వెళితే కువైట్ లో ఎవరైతే ప్రవాసులు ఉన్నారో కొత్త చట్టం ప్రకారం నిబంధనల ప్రకారం సంబంధిత అధికారుల నుంచి అవసరమైన అనుమతులు మరియు లైసెన్సు పొందకుండా కువైట్ లో ఆర్థిక కార్యకలాపాలలో నిగ్నమయ్యే ఏ యొక్క ప్రవాసులు లేదా సంస్థను ఈ కొత్త చట్టం నిరోధిస్తూ ఉందని చెప్పేసి బేదున్లు మరియు ప్రవాసులు వాణిజ్యపరమైన పద్ధతులను సులభతరం చేయడానికి చట్టం నిషేధిస్తూ ఉందని చెప్పేసి చట్ట విరుద్ధంగా ఎవరైనా సరే కువైట్ లో వ్యాపారం చేయడానికి ప్రయత్నిస్తే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి అలాగే వాళ్ళు చట్ట విరుద్ధంగా ఆపరేట్ చేయడానికి వాణిజ్యానికి సంబంధించిన పేర్లు, లైసెన్సులు, అధికారిక ఆమోదాలు లేదా వాణిజ్య పరిశ్రమల శాఖ నుంచి రిజిస్ట్రేషన్లు ఉపయోగించడానికి ప్రవాసులను అనుమతించడం ఇందులో ఉంది. కాబట్టి కువైట్ లో ఎవరైనా సరే ప్రవాస వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో తప్పుదోవ పట్టించే సమాచారం కానీ ఎటువంటి లైసెన్సు లేకుండా కువైట్ లో మీరు కానీ వ్యాపారం చేస్తే కానీ ఈ పైన చట్టపరమైన చర్యలు తీసుకొని మీ యొక్క షాపులు కానీ మీ యొక్క వ్యాపారం ఏదైతే ఉందో దాన్ని మూసివేస్తామని చెప్పేసి అధికారులు తెలియజేశారు. ఇప్పుడే మీరు ఒకవేళ మీ దగ్గర లైసెన్స్ లేకుండా పోతే కానీ వాణిజ్య పరిశ్రమల శాఖ దగ్గరికి వెళ్లి మీరు చట్టబద్ధమైన లైసెన్స్ చేయించుకోవాలని చెప్పేసి ఒకవేళ తనిఖీలలో పట్టుబడితే కానీ షాపును మూసివేస్తారో, మిమ్మల్ని అదుపులోకి తీసుకుంటారో, ఆ తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకుంటారో. కాబట్టి కువైట్ లో ఎవరైతే వ్యాపారం చేస్తూ ఉన్న ప్రవాసులు ఉన్నారో ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.